చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీని క్యాష్ రూపంలో ఉన్న మనీని బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఏం కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి నోటీస్ ఏం రాదు అని అనుకుంటారు. మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో చేసే క్యాష్ డిపాజిట్స్ అనేవి సర్టెన్ లిమిట్స్ దాటితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అసలుకు మనము బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ని క్యాష్ రూపంలో డిపాజిట్ చేస్తే మనకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది వస్తుంది, ఒకవేళ ఈ నోటీస్ అనేది వస్తే మనం ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి చేస్తాను. మీరు ఒకసారి ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే మీరు మీ యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో క్యాష్ రూపంలో సర్టెన్ అమౌంట్ ఒక లిమిట్ అనేది ఉంది. ఆ లిమిట్ ఎంత అంటే 10 lakhs అంతకంటే ఎక్కువ అమౌంట్ని డిపాజిట్ కనుక చేస్తే బ్యాంక్స్ అనేవి స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ SFT రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అనేది చేస్తాయి. అదేవిధంగా మీ యొక్క కరెంట్ అకౌంట్లో కనుక మీరు 50 lakhs అంతకంటే ఎక్కువ అమౌంట్ని క్యాష్ రూపంలో డిపాజిట్ చేస్తే బ్యాంక్స్ అనేవి SFT రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అనేది చేస్తాయి. ఈ విధంగా మీరు హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం వలన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మీ యొక్క ట్రాన్సాక్షన్స్ని స్క్రూటినైజ్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విధంగా మీరు 10 lakhs అంతకంటే ఎక్కువ అమౌంట్స్ని క్యాష్ రూపంలో డిపాజిట్ చేస్తే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందా అంటే అలా ఉండదు. ఎప్పుడు మీకు నోటీస్ వస్తుందంటే మీరు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మీరు డిక్లేర్ చేసిన ఇన్కమ్ అనేది మీ యొక్క టోటల్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఉండే ఇన్కమ్ తోటి మ్యాచ్ కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మీకు నోటీస్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. ఏ అనే పర్సన్కి మంత్లీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ వచ్చేసి 50,000 అనుకుందాం. సో ఈ శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది జనరల్గా బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. అయితే ఈ పర్సన్ ఏ అనే అతను ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 12 lakhs క్యాష్ని డిపాజిట్ చేశాడు అని అనుకుందాం బ్యాంక్లో. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ ట్రాన్సాక్షన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి SFT రూపంలో రిపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఓన్లీ ఈ 50,000 శాలరీనే మీరు మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మీకు నోటీస్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా 12 lakhs అనేది మీకు ఎలా ఇన్కమ్ వచ్చింది మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఒక నోటీస్ అనేది ఇవ్వచ్చు అనమాట. మీ యాక్చువల్ ఇన్కమ్ వచ్చేసి నెలకి 50,000 అంటే సో 1 yearకి 1 financial yearకి 6 lakhs అవుతుంది. కాబట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ 12 lakhs క్యాష్ రూపంలో డిపాజిట్ చేసిన ఈ 12 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి, మీకు మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది నోటీస్ రూపంలో మిమ్మల్ని అడుగుతుందన్నమాట. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిన తర్వాతకి మీకు ఉన్న ఈ ఎక్స్ట్రా ఇన్కమ్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్కి సోర్స్ ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది 60% ట్యాక్స్ ప్లస్ పెనాల్టీ అనేది సెక్షన్ 69A ప్రకారం వేస్తుంది. కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ని 10 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ టోటల్ అమౌంట్ని ఒకే బ్యాంక్లో డిపాజిట్ చేయకుండా మల్టిపుల్ బ్యాంక్లలో డివైడ్ చేసి డిపాజిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాదుగా అని అనుకుంటారు. కానీ అలా జరగదు. మనం ఎలా అనేది ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టోటల్ 20 lakhs అమౌంట్ అనేది ఉందనుకుందాం. ఆ అమౌంట్ని బ్యాంక్ ఏలో 6 lakhs క్యాష్ రూపంలో డిపాజిట్ చేశారనుకుందాం. అదేవిధంగా బ్యాంక్ బిలో 9 lakhs, బ్యాంక్ సిలో 5 lakhs, టోటల్గా 20 lakhs అమౌంట్ని ఈ 3 బ్యాంకులలో డివైడ్ చేసి క్యాష్ రూపంలో డిపాజిట్ చేశారనుకుందాం. ఇక్కడ బ్యాంక్ ABC 3 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హై వాల్యూ ట్రాన్సాక్షన్గా రిపోర్ట్ చేయకపోయినప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మీ యొక్క AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో చూస్తుందన్నమాట. ఎందుకంటే మీ దగ్గర ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేవి మీ యొక్క PANకి లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీ యొక్క ప్రతి ట్రాన్సాక్షన్ అనేది ఈ AISలో రిపోర్ట్ అవుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు చేసిన ఈ 3 డిపాజిట్లు 3 బ్యాంకులలో చేసిన 3 డిపాజిట్స్ టోటల్గా 20 lakhs అనేది తెలిసిపోతుంది.
సో ఒకవేళ మీరు ఈ 20 lakhs అమౌంట్ని మీరు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు చూపించకపోతే, అంటే మీ ఈ 20 lakhsకి సోర్స్ ఏంటనేది చెప్పకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఒకవేళ మీకు గనుక ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది వస్తే ఏం చేయాలి అనేది చూద్దాం. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ ఎప్పుడు వస్తుందంటే, మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మీరు డిక్లేర్ చేసిన ఇన్కమ్, అదేవిధంగా మీ యొక్క టోటల్ ఇన్కమ్, అంటే ఈ విధంగా క్యాష్ డిపాజిట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకొని ఉన్న టోటల్ ఇన్కమ్ రెండు మ్యాచ్ కాకపోతే ఈ విధంగా నోటీస్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు నోటీస్ కనుక వస్తే మీరేం చేయాలంటే, ఇలాంటి క్యాష్ డిపాజిట్స్కి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది చూపించాలి. ఈ విధంగా క్యాష్ రూపంలో డిపాజిట్ చేసిన ఇన్కమ్ అనేది మీకు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు వచ్చింది అనుకుందాం, లేకపోతే గిఫ్ట్ రూపంలో కానీ, లేకపోతే లోన్స్ రూపంలో కానీ, అదేవిధంగా అగ్రికల్చరల్ ఇన్కమ్ లాంటి వాటి వలన కనుక మీకు ఈ ఇన్కమ్ అనేది వస్తే మీరు వీటికి ప్రూఫ్స్ అనేవి చూపించాలి. సో మీరు డాక్యుమెంటరీ ప్రూఫ్స్ లైక్ గిఫ్ట్ డీడ్స్ కానీ, సేల్ డీడ్స్ కానీ, అగ్రిమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లాంటివి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ అనేది చేయాలి. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు సబ్మిట్ చేస్తే సో అది ఎక్స్ప్లెయినబుల్ ఇన్కమ్ కిందకి వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. ఒకవేళ మీరు కనుక ఈ ఇన్కమ్కి మీరు ఎటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయలేకపోతే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 60% ట్యాక్స్ ప్లస్ పెనాల్టీ అనేది పడుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీ యొక్క ఏఎస్ని క్లియర్గా వెరిఫై చేసుకుని మీ యొక్క టోటల్ ఇన్కమ్ని డిక్లేర్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ అనమాట. సో ఇది టోటల్గా క్యాష్ డిపాజిట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.